ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/3/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళ పక్షము, నవమి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:37 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:16 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 11:17 నుంచి 12:57 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:48 నుంచి 5:36 వరకు, మధ్యాహ్నం 1:19 నుంచి 2:59 వరకు, రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు, సూర్యోదయం 6:21కి, సూర్యాస్తమయం 6:24. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధనలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఏవైనా ఇవాళ సెలవు రోజైన పరీక్షలు ఉంటే పరీక్షల లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపారపరమైన అభివృద్ధి పొందుకునే అవకాశం, అంటే సమస్త వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం. అలాగే కళాకారులకి, ముఖ్యంగా విదేశాల్లో కళా ప్రదర్శన, క్రీడాకారులకి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు. ఉద్యోగపరంగా అభివృద్ధి, అంటే ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రక్రియ జరుగుతున్నట్టయితే అందులో ప్రయోజనాన్ని పొందుకుంటారు, మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. ఆదివారం అయినా సరే చాలా కార్యాలయాలు పనిచేస్తాయని చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లాభాలు పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా మంచి అనుకూలం, శుభస్థితి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభం, గౌరవం. ఈరోజు చాలా మంచి శుభయోగంగా కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ సంబంధ చర్చల్లో సఫలత లాంటి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా శుభకార్యం గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి కానీ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కాస్త మౌనంగా ఉండండి. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగం పొందుకోవడం, తప్పకుండా మీకు ఉద్యోగ శుభవార్త ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంట్ లాంటి వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, కన్సల్టెన్సీ ఆధారపడే విషయంలో కానీ, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం కానీ జరుగుతుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. ఒక పండగ వాతావరణం కానీ, ఆహ్లాదకరమైన వాతావరణంగా చెప్పబడుతుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, రోగనాశం, రుణ విమోచన. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. తప్పకుండా వినటువంటి ఆర్థిక, ఆరోగ్య, ఆనంద ప్రయోజనాలు, తీర్థయాత్ర సేవ, శుభకార్యాచరణ. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం కనబడుతోంది. చాలా మంచి శుభయోగాలు, వస్తు లాభాలు, వాహన యోగాలు, ధనధాన్య వృద్ధి, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి శుభయోగము, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాలు, ఆస్తి లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పడుకునే పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, ఇంట్లో ఏదన్నా శుభకార్య సంఘటన జరిగే అవకాశం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఏ పని చేసినా మీకు తిరుగుండదని అర్థం. అంటే సత్కర్మ మాత్రమే సుమా, దుష్కర్మ కాదు. అఫ్ కోర్స్ ఏదైనా తప్పుడు పనికి కూడా మీకు మంచి విజయమే సాధించే అవకాశం ఉంది. దానివల్ల అపప్రధ, భవిష్యత్తులో మీరు నష్టం పోవడం ఖాయం. కర్మ తిరిగి మళ్ళీ వస్తుందిగా, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండకపోతే నష్టాన్ని పొందుకుంటారు. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి మంచి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనయోగము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, మత్స్యకారులకి, రుజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయోజనాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభకర సంతాన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం. అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, విద్యా సంబంధ విషయాల్లో చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా సాహసం, ఆనందయోగం, మంచి నిర్ణయాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, శుభకార్య ఆచరణ, సత్సంగత్వము, ధార్మిక చింతన, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా పోటీ పరీక్షల్లో కానీ ఏదైనా ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నులకు కూడా పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, శుభకార్యాచరణ, వస్తులాభం, వాహన యోగం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూల, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు, ఆనందాది అదృష్ట యోగాల పరంపర, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే మంచి శుభకార్యాచరణ, వస్తులాభం, వాహన యోగం ఉంటుంది. విద్యాభివృద్ధి కనపడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వాహన యోగము, విద్యాభివృద్ధి, ఈ రోజు ఏమైనా పోటీ పరీక్షలు ఉంటాయి, ఐఎల్స్, జిఆర్జీ, టోఫెల్, జిమాట్, శాట్, ప్రమోషన్ పరీక్షలు కానీ, తప్పకుండా వాటిలో మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు.
కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి తోలు రెగ్గిన సూపర్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి అనుకూలమైన శుభతిథి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలత, ధన కనుక వస్తువాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభదాయకమైన స్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆనంద యోగం, అదృష్టం, శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కూడా అదృష్టయోగంగా కనబడుతోంది. ఆకస్మిక ధనలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చిల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలమైన పరిస్థితి. పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలో ఒకటవడం, భార్యాభర్తల అన్యోన్యత, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, విదేశీయానము, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు అనుకూలత, వస్తువాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, ఈవెంట్ చేయగలిగే అవకాశం, అనుకునేది సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రశాంతమైన ఆర్థిక ఆనంద, వృత్తి, ఉద్యోగాలు లాభాలు పొందుకునే శుభతరుణం. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా ఆనందకరమైన ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, సత్సంగత్వం, యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారాలు లాభాలు, విదేశీయానం, విదేశాలు కూడా అనుకూలమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, చాలా మంచి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, ఐశ్వర్యం, విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభదాయకం ఇస్తుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, వస్తు లాభము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విదేశాల్లో, స్వదేశంలో కొత్త వ్యాపార ప్రారంభము, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి తోలు రెగ్గిన సూపర్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోరుబావులతో వారికి ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి,
సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి శుభయోగాలు పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి చాలు. అన్ని విషయాల్లో ఈ రోజు అనుకూలంగా ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్భావం తొవ్వే వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లే వారికి వృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, తోలు రెగ్గిన పరిశ్రమ లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అనుకూలత. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాలకు కూడా అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సత్సంతాన ప్రాప్తి, ఆనంద యోగాలు. ఇది అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, మాతాపితృల సౌఖ్యము, వాహన యోగము, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక రిస్క్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణలో కూడా మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, వాహన యోగము, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన ఆనందయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ఈరోజు ఒక కొత్త వ్యక్తితో పరిచయం కానీ, కొత్త కార్యక్రమం ప్రారంభం కానీ, లేదా 2 ఉద్యోగాలు వస్తే ఏ ఉద్యోగంలోకి వెళ్ళాలన్నటువంటి ఒక మధ్యస్థంగా ఉండి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం, అంటే ఏ దాన్ని స్వీకరించాలన్నటువంటి ఒక మీమాంస దాంట్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలని సలహా అడగండి. పెళ్ళైతే భార్యని లేదా తల్లిని, సోదరిని సలహా తీసుకోండి. తప్పకుండా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి సూచన దొరుకుతుంది. వాళ్ళు తప్పకుండా మీకు వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత, రుణ విమోచనం, రోగనాశనం, ఆనంద యోగం, అదృష్ట యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, రైతన్నలకి, పూలు పడుగు పండించే వారికి లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వివాహాది శుభకార్యాచరణ లేదా ఇంట్లో అటువంటి వేడుక జరిగే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాల పరంపర. ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి ఆనంద యోగాల శుభకరం పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.